చేస్తావమ్మా? ఇంకో 2 గంటల్లో అక్క పెళ్లి పెట్టుకుని ఇంకా బయట తిరుగుతూ ఉంటే ఎలా అని కొంచెం విసుక్కుంటూ కూతుర్ని అడిగాడు కేశవమూర్తి. మళ్ళీ ఎగ్జామ్ ముందు టైం ఉంటుందో లేదో అని గుడికొచ్చా నాన్నా. హాల్ టికెట్ దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయించి కొబ్బరికాయ కొట్టాను. అందులో పువ్వొచ్చింది తెలుసా? పువ్వొచ్చిందంటే శుభసూచకమే కదా. చూస్తూ ఉండు, రేపు యూపీఎస్సీ మెయిన్స్ లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని ఇంటర్వ్యూ టాప్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. అలా జరగలేదంటే నా పేరు ఆశ్రితనే కాదు అని తండ్రికి ఛాలెంజ్ విసిరింది ఆశ్రిత. సరే సరే, నీ పూజ పూర్తయితే త్వరగా ఇంటికి రా. మీ అమ్మ ఆల్రెడీ ఫుల్ కోపంగా ఉంది నీ మీద అని అన్నాడు కేశవ. అయినా అక్క పెళ్లి కరెక్ట్ గా నా ఎగ్జామ్స్ టైంలోనే రావాలా అని అంటూ ఉండగా పూజారి పూజ ముగించుకుని బయటికొచ్చాడు. సరే నాన్న, నేను 5 మినిట్స్లో బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆశ్రిత. ఇదిగో అమ్మా నీ హాల్ టికెట్, దిగ్విజయంగా పరీక్ష పాస్ అవుతావు అని ఆశీర్వదించాడు పూజారి. సంతోషంగా నవ్వుతూ, అలాగే నేను కలెక్టర్ అవ్వాలని కూడా దీవించండి పూజారి గారు అని అడిగింది ఆశ్రిత. ఒక 2 సెకండ్ల మౌనం తర్వాత, నువ్వేం కోరుకున్నా దానికన్నా పెద్దదే నీకు దక్కుతుంది తల్లి అని ఆశీర్వదించాడు ఆ పూజారి. హడావిడిలో ఉన్న ఆశ్రితకి అతని మాటల్లోని అంతర్యం అర్థం కాలేదు. ఆమె కనుమరుగయ్యే వరకు చూసి ఆ తరువాత, నువ్వనుకున్నది జరగదు తల్లి, కాని ఏం జరిగినా ఆ విధిరాతకి తల వంచాల్సిందే. మంచో చెడో ఆ పైవాడే చూసుకుంటాడు అంటూ దేవుడి వైపుకు తిరిగి దండం పెట్టాడు పూజారి. ఇంట్లోకి ఆశ్రిత అడుగు పెట్టడంతోనే వాళ్ళమ్మ గౌరీ చివాట్లు ఆశ్రిత చెవిన పడ్డాయి. అక్క పెళ్లి పెట్టుకుని ఊరంతా తిరిగి రావటం అవసరమా? అయిన వాళ్ళవయ్యుండి ఇంత లేటుగా వెళ్తే మీ పెద్దమ్మ ఇల్లు పీకి పందిరి పెడుతోంది. ఇంకెప్పుడు నేర్చుకుంటావు నువ్వు అని విసుక్కుంటుంది గౌరీ. అబ్బబ్బా, నేనొచ్చేశా కదా, త్వరగా బయలుదేరదాం అని వెళ్లి గౌరీని కౌగిలించుకుంది ఆశ్రిత. మేమందరం ఎప్పుడో రెడీ, నీకోసమే వెయిటింగ్ అని అంది గౌరీ. ఓహో మాతాజీ, నువ్వేం టెన్షన్ పడకు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను చూడు అని సరిగ్గా 10 నిమిషాల్లో పింక్ కలర్ లెహెంగా వేసుకుని సింపుల్ గా రెడీ అయి బయటికొచ్చింది ఆశ్రిత. అందరూ కలిసి పెళ్లి జరుగుతున్న స్టార్ హోటల్ కి బయలుదేరారు. అక్కడ ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఎంట్రన్స్ దగ్గరికి అప్పుడే వచ్చిన ఆశ్రితను ఆపి, ఇప్పుడా నువ్వు వచ్చేది? అక్క పెళ్లి మొత్తం దగ్గరుండి చూసుకుంటా అని కబుర్లు చెప్పావు, కాని అవసరమైనప్పుడు కనిపించకుండా దుర్రుమన్నావు. అన్ని పనులు ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోలేక చచ్చాను అని సుజాత అంటూ ఉండగానే, ఇప్పుడు నేనొచ్చేశా కదా పెద్దమ్మా, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు అని అంది ఆశ్రిత. ఆశ్రిత వేసుకున్న డ్రెస్ చూసి గౌరీ వైపు తిరిగి, ఏంటి నీ కూతురు నన్ను ఇన్సల్ట్ చేద్దామని డిసైడ్ అయ్యిందా? పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లికొస్తారు, ఈ చీప్ లెహెంగా నా వేసుకునేది అని కోపంగా చూసింది. పెద్దమ్మా, పెళ్లి అక్కది, నాది కాదు, అయినా నన్నెవరు చూస్తారు అని అంది ఆశ్రిత. ఎందుకు చూడరు, తరువాత నీ పెళ్ళే కదా చేసేది అని అంది సుజాత. మగ పెళ్లి వాళ్ళొస్తున్నారని కబురందటంతో నేను దీన్ని తీసుకువెళ్ళి లోపల ఏర్పాట్ల సంగతి చూస్తానక్కా అని అంది గౌరీ. సరే అని తలూపి, నా కూతురికి ఇంత మంచి సంబంధం వచ్చిందని నీకు బాగా అసూయగా ఉంది కదా గౌరీ, అందుకే నీ కూతుర్ని లాస్ట్ మినిట్లో తీసుకొచ్చావు అని మనసులో అనుకుంది సుజాత. మండపంలో పెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకుంటూ చెంగు చెంగుమంటూ అటూ ఇటూ తిరుగుతూ పనులన్నీ చకచకా చేస్తోంది ఆశ్రిత. కలివిడిగా అలా తిరుగుతున్న ఆమెని చూసి పెళ్లికొచ్చిన అతిథులు ఆమె గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. ఒకరిద్దరైతే గౌరీతో ఆశ్రిత కోసం పెళ్లి సంబంధాలున్నాయని కూడా చెప్పారు. ఇంతలో, గౌరీ పూజకి టైం అయింది, పెళ్లి కుమార్తెని త్వరగా తీసుకురండి అంటూ ఆజ్ఞాపించారు పూజారి. అలాగే అండి అని చేతిల్లో ఉన్న పూల కవర్ని ఆయనకిచ్చి పెళ్లి కూతురు రూం వైపుకు వెళ్లబోతూ ఉండగా ఆశ్రిత హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి సుజాతాని ఆపింది. నువ్వుండు పెద్దమ్మా, నేను వెళ్లి అక్కని తీసుకొస్తాను అని సుజాత ఇంకేదో చెప్పేలోపు వేగంగా వెళ్ళిపోయింది. విజయవాడ తాజ్ వివాంత్ హోటల్ ఘనంగా ముస్తాబైంది. ఆర్ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమాని విజేంద్ర ప్రసాద్ పెద్ద మనవడు విశాల్కి
ఆ రోజు దివ్యతో వివాహం జరగనుంది. చాలా మంది ధనవంతులు, రాజకుటుంబికులు విజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీతో సంబంధం కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అతను మాత్రం విజయవాడలోని ఒక చిన్న వ్యాపారి కూతురు దివ్యతో ఆ వివాహం కుదిర్చాడు. పట్టుబట్టలు వేసుకుని వజ్రాలు పొదిగిన హ్యాండిలున్న చేతికర్రని పట్టుకుని దర్జాగా మహారాజులా మండపం ముందున్న సోఫాలో కూర్చున్నాడు విజేంద్ర ప్రసాద్. పెళ్లి పనుల్లో బిజీగా తిరుగుతున్న మనవడి వైపు చూసి రోహన్ అని గట్టిగా పిలిచాడు. ఆ పిలుపు విని అబ్బా, ఈ తాతయ్య ఇప్పుడేం పని చెప్తాడో ఏంటో, అన్నయ్య రూంకి వెళ్ళమని చెప్పకపోతే అంతే చాలు అని మనసులో అనుకుంటూ చెప్పండి తాతయ్య అని పైకి మాత్రం నవ్వుతూ వినయంగా మాట్లాడాడు రోహన్. మీ విశాలన్నయ్య రెడీ అయ్యాడో లేదో చూసిరా. ఇంకొద్దిసేపట్లో వాడు పెళ్లిపీటల మీద కూర్చోవాలి. లేట్ చేయొద్దని చెప్పి దగ్గరుండి తీసుకునిరా అని అతన్ని ఆదేశించాడు విజేంద్ర ప్రసాద్. సరే తాతయ్య అని అయిష్టంగానే తల ఊపి బుక్కైపోయా. అన్నయ్య రూంలోకి ఎంటరవటమంటే సింహం బోన్లోకి ఎంటరవటం లాంటిది. ఇప్పుడు అన్నయ్య దగ్గరికెళ్ళి త్వరగా రెడీ అవ్వమని నేను ఎలా చెప్పాలి? ఈయన పిచ్చిగాని, అసలు వాడు నా మాట ఎందుకు వింటాడు అనుకుంటూ విశాల్ రూం వైపు నడిచాడు రోహన్. సరిగ్గా రూం దగ్గరకొచ్చి నిలబడగానే హబేల్మంటూ పెద్ద శబ్దంతో డోర్ తెరుచుకుంది. వెంటనే 4 అడుగులు పక్కకు వేసి చాటుగా చూడటం మొదలుపెట్టాడు రోహన్. హఠాత్తుగా ఎవరిదో చెంప పగిలిన సౌండ్ వినపడింది. ఆ దెబ్బకి అక్కడున్న వాళ్ళంతా పనులాపుకుని మరీ విశాల్ రూం వైపే చూస్తూ ఉండిపోయారు. రూంలో నుంచి విశాల్ అసిస్టెంట్ చెంప రుద్దుకుంటూ ముఖం మార్చుకుని బయటికొచ్చాడు. అతన్ని చూడగానే రోహన్కి విషయం అర్థమైపోయింది. అయ్యో పాపం, ఈ పని రాక్షసుడి చేతిలో అతని అసిస్టెంట్ బలైపోయాడన్నమాట అని రోహన్ అనుకుంటూ ఉండగానే విజేంద్ర ప్రసాద్ కూడా అక్కడికొచ్చి విశాల్ అని పిలిచాడు. పెళ్లికొడుకు డ్రెస్లో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకుని హుందాగా రూంలో నుంచి బయటికొచ్చాడు విశాల్. అతని కళ్ళల్లో పౌరుషం, నడకలో దర్పం, అహర్యంలో గంభీరం తొణికిసలాడింది. హమ్మయ్యా, తాతయ్య వచ్చాడు కాబట్టి సరిపోయింది, నేను తప్పించుకోగలిగాను. లేకపోయుంటే నేను కూడా అతనిలా చెంపని మసాజ్ చేసుకుంటూ బయటికి రావాల్సొచ్చేది అని చెంప మీద చేయి పెట్టుకుని మనసులో అనుకుంటూ విజేంద్ర ప్రసాద్తో కలిసి వెళ్తున్న విశాల్ని చూసి ఇంత మొండిగట్టాన్ని మా కాబోయే వదినమ్మ ఎలా భరిస్తుందో ఏంటో అంటూ గొనిగాడు రోహన్. అమ్మా, పెళ్లికూతురు ఎక్కడుంది? తొందరగా తీసుకురండి అని చిరాగ్గా మళ్లీ కేకేశాడు పూజారి. అతని కేకలు విని కంగారుగా పరిగెత్తుతూ సుజాత దగ్గరికెళ్ళి చెవిలో ఏదో చెప్పింది ఆశ్రిత. అది విన్న సుజాత కళ్ళు పెద్దవయ్యాయి. ఏం మాట్లాడుతున్నావే? సరిగ్గా చూసావా లేదా అని ఆశ్చర్యంగా అడిగింది సుజాత. చూశాను పెద్దమ్మా అని అంతే కంగారు పడుతూ చెప్పగానే పెళ్లికూతురు రూంలోకి హడావిడిగా వెళ్ళింది సుజాత. ఆమె వెనకే ఆశ్రిత, ఆమె తల్లి గౌరీ, సుజాత పెద్ద కూతురు దీపిక కూడా వేగంగా నడుచుకుంటూ వెళ్లారు. దివ్యా, దివ్యా అని గట్టిగా పిలుస్తూ రూమంతా వెతుకుతూ తిరిగింది సుజాత. అసలు ఏం జరుగుతోందే? చెప్పా పెట్టకుండా ఈ టైంలో దివ్య ఎక్కడికి వెళ్ళిపోయింది అని గౌరీతో మాట్లాడుతున్న సుజాతకి ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అక్కా, నువ్వు కంగారు పడకు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని సుజాతకి ధైర్యం చెప్పి, ఆశ్రిత, బాత్రూంలో ఉందేమో చూసావా అని అడిగింది గౌరీ. చూశానమ్మా, కానీ అక్క అక్కడ కూడా లేదు అని తడబడుతూ సమాధానమిచ్చింది ఆశ్రిత. వాళ్ళ మాటలు వింటూ బాల్కనీలోకి వెళ్లి దివ్య కోసం చూసింది దీపిక. కాని అక్కడ కూడా దివ్య లేకపోవటంతో నిరాశగా వెనుదిరిగి గదిలోకి వచ్చింది. అప్రయత్నంగా ఆమె కళ్ళు మంచం మీద ఉన్న ఓ కాగితం మీద పడ్డాయి. వెంటనే దాన్ని తీసుకుని, అమ్మా, ఇక్కడేదో లెటరుంది అని అరిచింది దీపిక. ఆ మాటలు విని ఆ రూంలో ఉన్న మిగతా వాళ్ళు షాక్ అవుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పెళ్లి కూతురు ఎంతసేపటికి రాకపోవటంతో కుతూహలం ఆపుకోలేని కొంతమంది బంధుమిత్రులు ఆ గదికి చేరుకున్నారు. నాకీ పెళ్లి చేసుకోవాలని లేదు, అందుకే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అమ్మా, నాన్నా, ఐఎమ్ సారీ, ఇట్లు మీ దివ్య అని అందులో రాసున్న మ్యాటర్ని
పైకి చదివింది దీపిక. అది వింటుంటేనే సుజాతకి కన్నీళ్లు మొదలయ్యాయి. అక్కడ చేరుకున్న వాళ్ళందరూ గుసగుసలాడారు. లెటర్ చదవడం పూర్తి చేసిన దీపిక మాత్రం ఆశ్రిత వైపు తదేకంగా చూస్తూ, అమ్మా, నాకెందుకో ఆ ఆశ్రిత మీద అనుమానంగా ఉంది. నాకు తెలిసి ఇదే దివ్యాని తప్పించుంటుంది. గౌరీ పూజకి దివ్యం తీసుకొస్తానని చెప్పి తీరిగ్గా పావుగంట తర్వాత నీ దగ్గరికొచ్చి అక్క కనిపించట్లేదని చెప్పింది. ఇదేదో నాటకాలాడుతుందని నాకనిపిస్తుంది అని సుజాత మెదడులో అనుమానపు బీజం వేసింది దీపిక. అది విని కంగారు పడి, ఏం మాట్లాడుతున్నావు దీపిక? ఆశ్రిత అలా ఎందుకు చేస్తుంది? పెళ్లిలో ఇలా జరిగితే అందరికీ అవమానమని దానికి మాత్రం తెలియదా ఏంటి అని మందలించింది గౌరి. ఆ తరువాత సుజాత వైపుకి తిరిగి, అక్కా, నా కూతురలాంటి మనిషి కాదని నువ్వైనా దీపికాకు చెప్పు అని కన్న కూతుర్ని వెనకేసుకొచ్చింది గౌరి. ఏమో, దీపిక అన్నదే నిజమేమో. నా కూతురు పెద్దింటి కోడలు కాబోతుందని తెలిసే ఆశ్రిత ఇలా చేసిందనుకోవచ్చు కదా. 24 గంటలు ఆ పుస్తకాలు ముందేసుకుని చదువుతూ కలెక్టర్ అవ్వాలని ఎగ్జామ్స్ రాస్తూ కూర్చుంటే ఎవ్వరూ పెళ్లి చేసుకోరని దీనికి అర్థమైపోయినట్టుంది. అందుకే కావాలని పక్కాగా ప్లాన్ చేసి ఈ పెళ్లిని ఆపేసినట్టుంది. ఈ ప్లాన్లో నువ్వు కూడా దానికి సహాయం చేసే ఉంటావు అని ఆవేశంగా ఆశ్రితతో పాటు గౌరీ పైన కూడా నిందలు వేసింది సుజాత. అదంతా వింటూ లోలోపల నవ్వుకుంటూ ఎంజాయ్ చేసింది దీపిక. ఏం జరిగింది అంటూ గదిలోకొచ్చి అడిగాడు ఆశ్రిత తండ్రి కేశవమూర్తి. ఏం జరిగిందా? పెళ్లి పీటలెక్కాల్సిన నా కూతుర్ని నీ కూతురు మాయం చేసేసింది. ఈ విషయం విజేంద్ర ప్రసాద్ గారికి, విశాల్కి తెలిస్తే మా ఫ్యామిలీ పరువు ఏమవుతుందో తెలుసా? ఏ మొహం పెట్టుకుని వాళ్ళకి ఇలా జరిగిందని చెప్పమంటావ్ అని తల పట్టుకుని ఏడుపు మొదలుపెట్టింది సుజాత. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరాలి. నా మనవడు తాలి కట్టకుండా ఈ మండపం దిగడు అని ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆ గొంతు వినగానే అందరూ తల తిప్పి చూశారు. దీపిక మాత్రం చాటుగా నవ్వుకుంది. అది ఎవ్వరూ చూడ్లేదని అనుకుంది. కాని ఒక జత కళ్ళు ఆమెని గమనించాయి. ఆ గది గుమ్మం దగ్గర ఉన్న విజేంద్ర ప్రసాద్ని చూడగానే అందరూ సైలెంట్గా పక్కకి తప్పుకున్నారు. సార్, అది అని కేశవమూర్తి అక్కడున్న సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా విజేంద్ర ప్రసాద్ అతన్ని తన కంటి చూపుతోనే ఆపేశాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జరుగుతున్నదంతా ఇందాకట్నుంచి చూస్తూనే ఉన్నాను. నేను చెప్పినట్టుగా అనుకున్న ముహూర్తానికి నేననుకున్న విధంగా పెళ్లి జరుగుతోంది. ఇదే నా ఫైనల్ డెసిషన్ అని గట్టిగా చెప్పాడు విజేంద్ర ప్రసాద్. ఆ మాట విన్న అందరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. కాని ఇప్పుడు దివ్య లేదు కదండి. పెళ్లి వద్దని వెళ్ళిపోయిన అమ్మాయిని ఎక్కడ్నుంచి తీసుకొస్తాం అని వాళ్ళ బంధువుల్లో ఒక పెద్దావిడ అడిగింది. ఆమె మాట విని ఊపిరి బలంగా పీల్చుకుని వదిలి, ఇప్పుడు నా మనవడు పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయిని. వెంటనే తనని తీసుకువెళ్లి రెడీ చేసి తీసుకురండి అని ఆశ్రిత వైపు తన కర్రని చూపించి కోపంగా అక్కడ్నుంచి రూమ్ బయటికి నడిచాడు విజేంద్ర ప్రసాద్. కాసేపటి వరకు అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ శిలా విగ్రహాల్లా నిలబడి చోద్యం చూశారు. అందరికన్నా ముందు ఆశ్రిత తేరుకుని, నాన్నా, ఇక్కడ ఏం జరుగుతోంది? పెళ్లి కూతుర్ని చేయమంటాడేంటి? అయినా ఈ పెళ్లి నేనెలా చేసుకుంటాను? నాకు భయంగా ఉంది. నువ్వెళ్ళి ఆయనతో మాట్లాడు అని తండ్రి భుజాలని కుదిపేసింది. కాని అతను ఏం మాట్లాడకపోవటంతో, అమ్మా, నువ్వైనా నాకి పెళ్ళొద్దని నాన్నకు చెప్పమ్మా, ప్లీజ్ అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది. ఎటూ చెప్పలేక కొయ్యబొమ్మలా ఉండిపోయారు గౌరీ మరియు కేశవమూర్తులు. సరిగ్గా అప్పుడే పెళ్లి కొడుకు విశాలక్కడికొచ్చి, ఏం జరుగుతుందిక్కడ? తాతయ్య చెప్పిన మాటలు ఇంకా మీ చెవులకెక్కలేదా? మీ ఏడ్పులన్నీ ఆపి త్వరగా అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి అని గౌరికి చెబుతూ నేరుగా ఆశ్రిత దగ్గరికి వెళ్లి, ముఖం మార్చుకుని ఏడుస్తూ కనిపిస్తే నాకు నచ్చదు. ముహూర్తం టైం కల్లా రెడీ అయి త్వరగా వచ్చేయ్. ఏంటి, అర్థమైందా అని కోపంగా మాట్లాడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే వాళ్ళమ్మని హక్ చేసుకుని, నాకీ పెళ్ళొద్దమ్మా, అసలు ఇదంతా ఏంటి? నువ్వెందుకు ఏమీ మాట్లాడట్లేదు?
నాన్నని వెళ్ళి ఆ పెద్ద ఆయనతో మాట్లాడమని చెప్పు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంది ఆశ్రిత. కూతురు అంతలా ఏడవడం చూసి కేశవ గౌరీలు జాలిపడ్డారు. కాని ఎంత ప్రయత్నించినా విజేంద్ర ప్రసాద్ ముందు నోరు తెరిచి మాట్లాడే ధైర్యం వాళ్ళకి రాలేదు. ఇక ఇలానే ఉంటే పరిస్థితి చేయి దాటిపోతుందని తనకు తానే నిర్ణయం తీసుకుని తన కూతురి చేయి పట్టుకుని, రాశ్రిత, ముహూర్తానికి టైం అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వు అని కన్నీళ్ళని ఆపుకుంటూ కూతుర్ని రెడీ చేసేందుకు బలవంతంగా తీసుకువెళ్ళబోయింది గౌరీ. అమ్మా, నేను రాను, నాకి పెళ్ళొద్దు. నాన్నా, నాన్న అమ్మకి చెప్పు ప్లీజ్ నాన్నా అని ఆఖరిసారి ప్రయత్నించి ఓడిపోయింది ఆశ్రిత. సరిగ్గా 10 నిమిషాల్లో పెళ్లి కూతురి గెటప్లో ఒక అందమైన యువరాణిలాగా కళ్ళు చెదిరిపోయేలా ఆశ్రితని సిద్ధం చేసి మండపంలో కూర్చోబెట్టింది గౌరీ. భజంత్రీలు భజంత్రీలు అని పూజారి అరవటంతో అలర్ట్ అయి ఆమె మెడలో తాళి కట్టి ఆశ్రితని తన భార్యగా చేసుకున్నాడు విశాల్. 7 అడుగులు నడిచే సమయంలో ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఆశ్రిత కలలు ఒక్కొక్కటిగా అంతా పాతాళానికి తొక్కేస్తున్నట్టుగా ఆమెకి అనిపించింది. ఆ హోమగుండంలో రగులుతున్న అగ్నిమంటల్లో కలెక్టర్ అవ్వాలన్న తన కల కూడా బూడిదైపోయినట్టు ఫీల్ అయింది ఆశ్రిత. పెళ్ళవ్వగానే పద వెళ్దాం, నాకు ఎక్కువ టైం లేదు, కాసేపట్లో హైదరాబాద్కి వెళ్ళాలి, ఇక మీ వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు అని ముందుకు కదిలాడు విశాల్. కొద్దిసేపటి తర్వాత విశాల్ మరియు అతని ఫ్యామిలీ ఆశ్రితతో పాటు ఎయిర్పోర్ట్కి చేరుకుని ఫ్లైట్ ఎక్కారు. విండో నుంచి బయటికి చూస్తూ నా లైఫ్ ఇలా అయిపోయిందేంటి అని మనసులోనే బాధపడింది మిసెస్ విశాల్గా మారిపోయిన ఆశ్రిత.